is Advocate Kavita Balaji here. మీరు జనరల్గా ఎక్కడన్నా వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ కొనుక్కున్నారు, అది సరిగా వర్క్ చేయట్లేదు, వారంటీ పీరియడ్లో పాడైపోయింది. అయితే అది మీరు వెళ్ళి కంపెనీకి మన కంప్లైంట్ ఇస్తున్నారు. ఏంటి అంటే కస్టమర్ కేర్లో అది పని చేయట్లేదు అంటే ఎవరు వచ్చి అటెండ్ అవ్వట్లేదు, సర్వీస్ చేయట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి అనేసి అంటే, అది 1 lakh రూపీస్ ఫ్రిడ్జ్ అనుకోండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే ఇంకో ₹1,00,000 అవుతాయి, ఇవన్నీ వేస్ట్. ఊరుకుందామని ఊరుకోకూడదు. ఎందుకంటే మీరు కోర్టుకి వెళ్తే ఆయన ఖర్చులు మీకు తిరిగి వచ్చేస్తాయి. అదే కాకుండా మీ గూడ్స్ డ్యామేజ్ గూడ్స్ మీకు వచ్చింది, లేకపోతే ఏదన్నా పార్ట్ సరిగా లేదు, వర్క్ చేయట్లేదు, ఇవి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు కన్స్యూమర్ కోర్ట్ అని చెప్పి ఒక కోర్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో పిటిషన్ వేసుకోవాలి. నేను ఇలా ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను ఈ కంపెనీ నుంచి, అయితే సరిగ్గా పని చేయట్లేదు అని ఇన్ఫార్మ్ చేసి కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు నాకు సర్వీస్ చేయట్లేదు, దాన్ని వారంటీ పీరియడ్లో కూడా రిప్లేస్ చేయట్లేదు అని చెప్పి మీరు ఏం చేయాలంటే కంప్లైంట్ రేస్ చేయాలి. అక్కడికి వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవాలి, కన్స్యూమర్ పిటిషన్. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే జడ్జి గారు మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయింది కదా, ఆ వస్తువు కొనుక్కున్న తర్వాత, ద కైండ్ ఆఫ్ అప్లికేషన్ కొనుక్కున్న తర్వాత సరిగ్గా పని చేయలేదు, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయింది, మీకు మానిటరీ లాస్ అయింది, ఇంకా అదే కాకుండా అడ్వకేట్ గారికి ఇచ్చే ఫీజు ఇవన్నీ మీకు చాలా అక్యుములేట్ అయిపోయి 1 lakh రూపీస్ కొన్న ఫ్రిడ్జ్ పోయి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఒక 2 lakh రూపీస్, అదే అంటే వాల్యుయేషన్ లాగా అనమాట. మీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈ రోజులకి ఇట్లా అయింది. అయితే మీరు వెళ్ళి ద కైండ్ ఆఫ్ సర్వీస్ని అడిగితే వాళ్ళు ఇట్లా డినై చేశారు. అయితే కంపెనీ మీద ఒక యాక్షన్ తీసుకోవాలని మీకు ఒక ఆవేశం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కంపెన్సేట్ చేయడానికి మీకు కన్స్యూమర్ కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మీ అడ్వకేట్ గారికి మీరు ఇచ్చారు ఒక 1 lakh రూపీస్ ఖర్చు అయింది అనుకోండి ఈ కేసు వేయడానికి, ఆ 1 lakh రూపీస్ కూడా మీకు వచ్చేస్తుంది. అదే కాకుండా కేసు ఎన్ని రోజులు రన్ అవుతే అన్ని రోజులు మీకు 10 lakh రూపీస్ అయింది, స్ట్రెస్ స్ట్రెయిన్, అడ్వకేట్ గారి ఫీజు, ఇంకా మీ గూడ్స్, ఇంకా ఇదంతా కలిపి. అయితే మీ మానిటరీ లాస్ 10 lakh రూపీస్ అయింది అనుకోండి, ఆ 10 lakh రూపీస్ మీద పలానా రోజు నుంచి ఎప్పటి వరకు మీకు కేసు అయిందో అప్పటి వరకు ఇంట్రెస్ట్తో సహా మీకు మొత్తం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కానీ మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు, అది మీకు బాగలేనప్పుడు, బాగా పని చేయనప్పుడు, మీకు సర్వీస్ సపోర్ట్ సరిగా రానప్పుడు మీరు కంపల్సరీ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి అనేసి అంటే, సో అండ్ సో నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్తే అతను పిటిషన్ రూపంలో కన్స్యూమర్ కోర్టులో వేస్తారు. ఇది గూడ్స్కి మాత్రమే. సర్వీసెస్ కూడా ఉంటుంది. ఇలాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇలా అయింది అలా అయింది, ఆయన సరిగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇట్లా అయిపోయింది, అది ఇది అని ఏదైనా కానీ గూడ్స్ అండ్ సర్వీస్కి వచ్చేది మీకు కన్స్యూమర్ కోర్టులో మీకు ఒక రైట్ ఉంటుంది. వెళ్ళి ఈ పిటిషన్ వేసి అవి కాంపెన్సేషన్ రూపంలో, డబ్బుల రూపంలో మీరు తెచ్చుకోవడానికి. ఇది మీరు అవైల్ చేసుకుని చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో. ఇది అవైల్ చేసుకుని చాలా అప్రిషియేట్ చేస్తారు. నేను ఈ వీడియో చేసినందుకు అని చెప్పి నేను వీడియో చేశాను. This is all for awareness of legal. Like, share and subscribe my channel, Advocate Kavita Balaji here. Keep watching for more videos like this, and I try my level best to post videos like this on legal awareness. Thanks for watching. Thank you. Like, share and subscribe my channel, Kavita Balaji here, Advocate.